12 గుమ్మాల మీద వాళ్ళ పేర్లు, యెరూషలేము దేవాలయం మీద వాళ్ళ పేర్లు గుమ్మాల మీద రాయబడి. నేను ఎంత ఇచ్చాను, నా పేరు చెప్పలా, నా పేరు రాయినా అంటారు. అది నీతి గల జనం కోరుకునే విధానం అది కానే కాదు. నీతి గల జనం ఎక్కడుంటారు? పరలోకములో, పరలోక పట్టణములో వారి పేర్లు ఉంటే జీవ గ్రంథములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి గల జనం ఎప్పుడయ్యారు? ఆ పర్వతము ముందుకు వచ్చేటప్పుడు శుద్ధి చేసుకున్నారు వాళ్ళని వారు. వారి వస్త్రాలు ఉతుక్కున్నారు, వారిని పవిత్రపరుచుకున్నారు, భార్య భర్తలు సమాధానం లేకుండా ఉండాలి, కుటుంబాలన్నీ పరిశుద్ధపరచబడ్డారు, ఆజ్ఞలు పాటించారు, కట్టడలు అనుసరించి నడిచారు. దేవుని యొక్క మహిమ అక్కడ దిగి వచ్చింది. నీతి గల జనమయ్యారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? పరలోకములు 12 గుమ్మాల మీద వాళ్ళ పేర్లు. మరి నీ పేరు, నా పేరు పరలోకముల క్రీస్తు అనే బండ మీద చెక్కబడాలి. క్రీస్తు సంఘములు మన పేరు చెక్కబడాలి. క్రీస్తు అనే బండ మీద అనగా క్రీస్తు సంఘములు నీ పేరు చెక్కబడాలి. రెండోది, సంఘములో పరిశుద్ధంగా ఉండాలి. సంఘములో నీవు కట్టడలు అనుసరించి నడవాలి. సంఘానికి నువ్వు స్వాస్థ్యమైన బిడ్డవ్వాలి. సంఘానికి నీవు మంచి ఉపవాసం ఉండి స్వాస్థ్యమైపోవాలి. ఇదిగో నీ పేరు ఇప్పుడు క్రీస్తు సంఘములు, క్రీస్తు అనే బండ మీద చెక్కబడుతుంది. ఇక్కడ చెక్కబడిందంటే పరలోక రాజ్యంలో 12 గుమ్మాలు అపోస్తలుల పేర్లు చెక్కబడివి. అట్లాగే 12 మంది యోధా కుమారుల పేర్లు చెక్కబడివి. 12 12 24 సింహాసనాలు ఉన్నాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల పక్కన కెరూబులతో ఇది ఒక కోటానికి కోట దేవదూతల మధ్య స్తుతులు స్తుతిగానాలు పొందుతున్న ఆ దేవుని ఎదుట 12 సింహాసనాలు, 24 పెద్దలు అక్కడ ఆసీనులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇదంతా వారు పరిశుద్ధ జనముగా ఉండబట్టి ఈనాటి ప్రజలమైన మనము కూడా పరిశుద్ధ జనముగా ఉంటే ఆ పరలోకములో జీవ గ్రంథములనే పేర్లు దాఖలు చేయబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదివాం కదా ప్రకటన గ్రంథం, చదివాం కదా ప్రకటన గ్రంథం 21:24. జనములు దాని వెలుగునందు పరలోకములు ఈ నీతి గల జనం ఎలా ఉంటారట? ఆ పరలోక వెలుగులు ఈ చెవులు సంచారం చేస్తూ ఉంటారట. ఏమి చప్పట్లు కొట్టాలనిపించదు కదా? స్పీడ్గా కొడితే బలం పొందనుకుంటున్నా, స్పీడ్గా కొడితే బలం పొందనుకుంటున్నా. అనుకోవాలా? గొప్ప వెలుగులో గొప్ప వెలుగు. అక్కడ చీకటి లేదేక, బాధ లేదేక, కరువు లేదక, కరెంటు బిల్లులు కట్టవసరం, డాక్టర్ కట్టవసరం, లోన్లు కట్టవసరం, నీ మీదకి ఊళ్ళు వచ్చి పన్నే ఏమో ఆకలి ఉండదు, దప్పు ఉండదు. ఇవాళ ఏం వండుకోవాలి, రేపే వండుకోవాలి, ఆకలితో నీ వస్త్రాలు మురికావు, నీ చెప్పులు ఆరగవు. ఆ వెలుగులో నీతి గల జనులు ప్రవేశిస్తారు. అందరూ దేవునికి హల్లెలూయా చెప్పబడదాం. హల్లెలూయా హల్లెలూయా. 118వ కీర్తన పడుతుంది. 118వ కీర్తన 19. 118వ కీర్తన నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించదను, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదు. ఎవరు పడతాను ప్రవేశించడానికి. నేను వచ్చినట్లు నీతి గల గుమ్మములు. ఆయన రావాలంటే ఇప్పుడు మన గుమ్మం ఏమై ఉండాలి? నీతి గల అందులో ఆయన ప్రవేశిస్తారు. ప్రవేశించి వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. నీతి గల గుమ్మములు తీయుడి. నీతి గల జనం ఉంటే నీతి గల గుమ్మములు అవుతాయి. నీతి గల భక్తి గల జనులుంటే, కట్టడలు అనుసరించే జనులుంటే వాక్యానుసారమైన కట్టడలతో ముందుకు సాగిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 21:24.
భూరాజులు తన మహిమను భూరాజులు తన మహిమను దానిలోకి తీసుకుని వచ్చారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము కూడా దేవునికి స్తోత్రం. రాత్రి లేదు, అక్కడ చీకటి అనేది లేదు, ఎక్కడ చీకటి కనపడదు. రాత్రి లేదు, ఎప్పుడు ఆనందము సంతోషం, దేవుని స్తుతించడం, దేవుని ముఖ దర్శనాన్ని చూస్తూ ఉంటాం. ఎవరు చూస్తారు? ఇది ఈ ముఖ దర్శనం ఎవరికి దక్కుద్ది? నీతి కలచ దేవునికి స్తోత్రం. నీతి మంతులకి లేదండి. ఎదుగు సరసాలు సరశక్తులు కలిగిన వారికి లేదు, నిద్రపోతునికి లేదు, తిండిపోతునికి లేదు, తిట్టుపోతునికి లేదు, సాగుడుపోతునికి లేదు, ఏ పోతునికి లేదు. ఈ రాజ్యం నీతి గల జనం మాత్రమే ప్రవేశిస్తారు. త్రాగుబోతునికి లేదు, వ్యభిచారునికి లేదు, దొంగలకి లేదు, నీతి గల జనం మాత్రమే ప్రవేశిస్తారు. రాత్రి లేదు అక్కడ, వ్యాధులు లేదు అక్కడ, కరువు లేదు అక్కడ. ఇదిగో ఆకలి, సమృద్ధి, ఆనందం నిత్యము. ఆ నీతి గల జనులు ఆ గుమ్మాలు తెరిచే ఉంటాయి అంట. వాళ్ళకి నీతి గల జనులు ప్రవేశించడం గుమ్మములు తెరిచే ఉంటాయి. యెహోవా ప్రవేశించడానికి ఈ గుమ్మం తెరవబడాలి. మనం ప్రవేశించడానికి ఆ గుమ్మములు తెరిచి ఉండాలంటే మనము నీతి గల జనులై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి గల జనము ప్రవేశించే ద్వారాన్ని దేవునికి స్తోత్రం. పేతురు గారు కూడా తన పత్రికలో చెప్తున్నాడు. ఒకసారి మొదటి పేతురు 2:9 చూద్దాం. పేతురు గారు చెప్తున్నారు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయముల ప్రచురము చేయుటకై ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీతి గల జనం అంటే పరిశుద్ధ జనం, రాజులైన యాజక సమూహం. ఇదిగో ఆయన మన పాపముల కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. ఆ రక్తంలో మనల్ని మనం పవిత్రపరచుకుని, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కుని నీతి గల జనమై రాజులైన యాజక సమూహం. మన రాజు, రారాజు, ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడు ఆయన రారాజు. మనం రాజబిడ్డలము, రాజులైన యాజక సమూహం. మనము రాజబిడ్డలము. వినము, రాజభోజనము చేయాలి. మనము రాజుల వలె ఉండాలి. ఇదివరకు అది ఇప్పుడు కూడా క్రైస్తవులు అంటే హిందూ మాదిగా హిందూ ఎస్సీ బీసీ అని పెట్టుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులు అంటే రాజులు, రాజు పిల్లలు, ధనికులు. క్రైస్తవులు అంటే ఎవరు? అమెరికాని దేవుడు, అమెరికా వాళ్ళు పెద్ద ధనికులు. క్రైస్తవులు అంటే ధనవంతులని ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వాల ముద్ర వేసింది. క్రైస్తవులు అంటే గొప్ప కోటీశ్వరులు, ధనికులు. వీళ్ళకి ఫ్రీ సీట్లు ఇవ్వకూడదని వాళ్ళకి హిందూ మాదిగా, హిందూ మాల, హిందీ ఎస్సీ, హిందీ బీసీ, హిందూ అని పెట్టుకోవాలి సర్టిఫికెట్లు. క్రైస్తవుడు అంటే ధనికుడు. అందుకే వాక్యం చెబుతుంది, పేతురు తన అనుభూతి చెబుతున్నాడు. ఏమంటే రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమై ఉన్నారు. మీరు ఎవరు? పరిశుద్ధ జనమై. ఏమీ లేదా, ఏమీ అనిపిస్తుంది. పరిశుద్ధ జనమై, పరిశుద్ధ రాజులైన యాజక, రాజు బిడ్డలు, ధనికులు. కానీ మనమే ఇప్పుడు దే అడుగుతాం. మనమే దీనత్వంగా బ్రతుకుతాం. ఎందుకంటే నిజమైన నీతి మనకు లేక, నీతిమంతులు ఒక పరిశుద్ధ జనం ఒక ఆ నీతిమంతులు ప్రవేశించే గుమ్మంలో మనం వెళ్ళక, మనం ఎక్కడికి పడితే ఆదివారం ఫంక్షన్, ఆదివారం దిన కార్యక్రమం, ఆదివారం పెళ్ళిళ్ళు, ఆదివారం ఫంక్షన్లు, ఇలా టయాన్ని, విశ్రాంతి దినాలు దొంగిలించడం వలన నీతిమాలిన కట్టడమును అనుసరించి నడవకలేము. నీతిమాలిన జీవితం జీవించబట్టి రాజులని యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా ఉండలేకపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరు,
నీతిమంతులుగా మారుదాం, నీతి గల జనం అవుతాం. నీతి గల జనులయ్యి స్వాస్థ్యం, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకుందాం. నీతి గల జనమయ్యి పరిశుద్ధ పట్టణాన్ని సంపాదించుకుందాం. నీతి గల జనమయ్యి, ఇదిగో నువ్వు నీతి కాబట్టి నీ ముందు నీ నీతి నడుస్తుంది. దేవునికి స్తోత్రం. నీ గురించి సర్టిఫికెట్ ఇస్తారు, వీళ్ళు నీతిమంతులని. నీతి గల జనం అవుతాం. ఎంతకాలము ఎన్ని ప్రసంగాలు వింటున్నాం. 1 గంట ప్రసంగానికి పేతురు ప్రసంగిస్తుంటే 3000 మంది రక్షించబడ్డారు. ఈ రోజున ఎన్ని ప్రసంగా విశ్వాసుల దగ్గరికి సావుకులు వచ్చి బ్రతుకులాడి దేవుని నమ్ముకోండి అని చెప్తున్నా. నువ్వు ఇంట్లో పెడుతున్నావు ప్రార్థన, నీ ఇంట్లోకి చిన్న ప్రార్థన పెడతాను అంటున్నా. ఎందుకంటే నన్ను నీతిగల జనముగా దేవుడు చేయాలని దేవుని యొక్క ప్రణాళిక అయింది. మానవుడికి అది తెలియట్లేదండి. నీతిగల జనముగా మారలేకపోతున్నాను, నీతిని పాటించలేకపోతున్నాను. నువ్వు ఇంట్లోకైనా వచ్చి ప్రార్థన పెడతాను. నువ్వు పాపములో నిన్ను విడిచిపెట్టబడదని దేవుడు తన పరిశుద్ధ పట్టణానికి నన్ను తీసుకెళ్ళాలని ఆయన చిత్తమైంది. దేవుడికి స్తోత్రం. ఆకలి లేని రాజ్యము, పరిశుద్ధ జనముగా మనం అందులో నివాసం చేయాలని. కరువు లేని రాజ్యం, మరి వస్త్రాలు మాయని రాజ్యం, వ్యాధులు లేని రాజ్యం, అప్పు లేని రాజ్యం, దుఃఖం లేని రాజ్యంలో నన్ను ఉంచాలి. జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉంచాలని ఆయన నన్ను నీతిగల జన్మగా చెప్పాడు. నీ ఇంటికైనా స్వార్థలు పంపిస్తాను, నీ చేతులకు స్వార్థ వస్తుంది, ఇదిగో నీ శరీరంలోకి స్వార్థలు పంపిస్తాను. ఫోన్లో సిమ్ము పెడితేనే ఇదిగో ఆ ఫోన్ మోగినట్టుగా నీలోకి పరిశుద్ధాత్మను పంపించి, పరిశుద్ధాత్మ అనే సిమ్ము నీలోకి పంపించి నిన్ను ప్రార్థన పూర్వకంగా వాక్యంతో బలపరిచి పరిశుద్ధ జనంగా చేసేసి ఆ నీతిగల రాజ్యంలో ఉంచాలని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటే మనం నీతిగల జనంగా ఉండలేకపోతుంది. నడిపిస్తాడు దేవుడు నిన్ను విడవకూడదని, నీకెంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది, నిన్ను విడిచిపెట్టకూడదని ప్రతి క్షణము నీ మీద దృష్టి పెట్టొచ్చుతుంటే నీవు లోక స్నేహం చేసి లోక వ్యాపారాలు, జీవన వ్యాపారాలు చిక్కుకుపోయి నీ బ్రతుకు తెరువులో నువ్వు నీ జీవితాన్ని, నీ ఆత్మను కృంగ తీసుకుంటూ నీతిగల జనం సంఖ్యలోనికి నువ్వు చేర్చబడలేకపోతున్నావు. మరొక వాక్యంలోకి వెళదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రి మగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి నిర్మూలము చేయబడును. శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను ఎద్దుకు తేబడును. నేను నా పాద స్థలమును 14వ వచనంలో కూర్చోదాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకించిన వారందరూ నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు
చప్పుడు కొట్టి నిన్ను తృణీకరించినవా, నిన్ను అవమానించినవా, నిన్ను బాధ పెట్టినవా, రాజుల యొక్క దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. రాజుల యొక్క భాగ్యము నీ యొక్కకు తేబడుద్ది. ఎప్పుడు తేబడుద్ది? నీవు నీతి గల జనమై ఉంటే రాజుల యొక్క స్వాస్థ్యం నీ యొక్కకు తేబడుద్ది. నిన్ను తృణీకరించినవా, నిన్ను అవమానించినవా నీకు సాగిలు పడతారు, నీకు బ్రొక్కుతారు, నీ యొద్దకు వచ్చేదారు. నీకు పరిశుద్ధ పట్టణం అని సియోను అని నీకు పేరు పెట్టబడి. ఎప్పుడు నువ్వు నీతి గల జనమైనప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు రాజుల వాక్యం నీ యొద్దకు తేబడదు. నాకు ఈ అవసరం వచ్చింది, నేనేం చేయాలయ్యా? నువ్వు కన్నీరు కార్చి దుఃఖపడి ప్రార్థన చేస్తావే, నువ్వు వేదన పడతావే, రాజుల భాగ్యం నీ యొద్దకు తేబడింది. ఎప్పుడు నువ్వు నీతిగా ఉండి ప్రార్థన చేశావు, నీతిగా ఉపవాసం చేశావు, నీతిగా నువ్వు కట్టడం పాటించావు, నీతిగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్నావు, రాజుల భాగ్యం నీ యొద్దకు తేబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరియో తెలియదు నీ దగ్గరకు వచ్చేస్తాయి. రాజుల భాగ్యం నీ యొద్దకు తేబడింది. దేవునికి స్తోత్రం. నిన్ను అవమానించినవా, నిన్ను నిందించినవా, నిన్ను చిన్న చూపు చూచినవా సాగిలు పడి నీ యొద్దకు వచ్చి బ్రొక్కుతారు, నిన్ను వెంబడిస్తారు, నీతో సహవాసం చేస్తారు. సియోను అనగా లోతైన అనుభవం, సీనాయి పర్వతం యొక్క అనుభవం. ఆ పేరు వీళ్ళు బాగా ప్రార్థించారు, వీళ్ళు బాగా భక్తిగా ఉంటారు, వీళ్ళు నీతి గలవాడు అని నీకు పేరు పెడతారు. ఆయన నీతి గలవాడు, ఆయన ప్రార్థన పని, ఆయన యథార్థవంతుడు నీకు పేరు పెట్టాడు. పరిశుద్ధ సియోను అని నీకు పేరు పెట్టాడు. రాజుల భాగ్యం ఎందుకు తేవాలి? నీతి గల జనం అయితేనే. అందరికీ రానే రాదు భాగ్యం, అందరికీ రాదు. ఏ మాటలోనూ పొరపడతాడు, ఎక్కడ అబద్ధం చెప్పు, ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించు. అలాంటి నిన్ను చూచి వీళ్ళు సియోను అంటే సియోను పట్టణం అని వాటి పేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా సహోదరి మంచిని సంపాదించుకుందామా, చెడు తెచ్చుకుందామా? ఏది రెండు మార్గాలనే. నీతి మంతులు అవుదామా, అవి నీతి మంతులుగా బ్రతికేద్దాం. కుక్క బ్రతుకుతుంది, మనం బ్రతికేద్దాం. లోకం కుక్క కాకి రోజు తింటుంది, ఏమన్నా కొట్టి ఎత్తుకెళ్ళిపోయి కమ్మగా తినేస్తుంది, అది బ్రతుకుతుంది. ఆ ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు ఎత్తేడుతున్నారు అంతే. ఏమండి, కుక్క బ్రతికేస్తుంది, మనం బ్రతికేస్తున్నాం. లోకం నీతిగల జనముగా బ్రతుకుతుంది. నీతిగల జనముగా బ్రతికి వీడు సియోను అని వీళ్ళకి పేరు పెట్టబడి. హల్లెలూయా, హల్లెలూయా. సియోను పేరును సంపాదించుకోవాలి. దేవుని యొక్క పేరును మనం సంపాదించుకోవాలి. లోకం దేవుని యొక్క ఆత్మీయ అనుభవం. నీ ద్వారాలు రాత్రి మగలు వేయబడవండి. నీ వద్దకు జనుల భాగ్యం వస్తుంది, రాజులు జయోత్సవంతో రప్పింపబడతారు. దేవునికి స్తోత్రం. నీ ద్వారాలు ఎప్పుడు వేయబడవు. దేవునికి స్తోత్రం. నీ ద్వారాలు ఎప్పుడు వేయబడుతుంది? ఏమండి, పక్షం జరుగుతుందండి, పెళ్లి జరుగుతుంది, ఇద్దరు సూర్యుడు పెళ్లి చేస్తారు. వాళ్ళ ఇంటికి ఆ రాత్రి తలుపులేస్తారా? వేస్తారా చెప్పండి? అంటే ఇప్పుడు నిరంతరం నీ ఇంట్లో విందులు జరుగుతూ చక్కగా ఆనందముగా సంతోషముగా నీళ్ళు ఉంటుంటే తలుపులు పెద్దల కాడ మూసేస్తారండి. మూసేరు కదా. బంధువులు వస్తే త్వరగా మూసేస్తారా? పెళ్లి జరుగుతుంటే త్వరగా మూసేస్తారా? ఇది ఒక ఫంక్షన్ ఏదైనా జరుగుతుంటే ఇటు తలుపులు వేసేస్తారా? నీ ద్వారాలు ఎప్పుడు మూయబడవు. రాజులు భాగ్యం నీ దగ్గరికి తీసుకురాబడద్ది. జయోత్సవంతో నీ వద్దకు వస్తారు. ఇక్కడ కాపరి కనపడుతున్నాడు, ఈ అధ్యాయంలో కాపరి కనపడుతున్నాడు. జయోత్సవంతో తమ్ముళ్ళతో నాట్యములతో పాటలు పాడేవాళ్ళు రాజులు నీ వద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. నీ జ్ఞానం అయితే, నీ ప్రార్థన పరుడు అయితే, నువ్వు ఆత్మీయం కలిగిన వాడు అయితే, నీతిమంతుడు అయితే, ఇదిగో ప్రభుత్వాలు లేనివాళ్ళు కూడా, పంచాయతీ మెంబర్లు కూడా, ప్రెసిడెంట్లు కూడా, జిల్లా మరి మంత్రులు కూడా నీ యొద్దకు జయోత్సవంతో కానుకలతో నీ యొద్దకు వస్తారు. హల్లెలూయా. రాజుల భాగ్యం నీ అద్దరు సియోను వారికి
నీకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం నా నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములు, సరళ వృక్షం, పరిశుద్ధ ఆలయం నిర్మాణం, భక్తి యాజకుని యొక్క భక్తి నీతిగా ఉంటే అనేక మంది రాజులు విలువైన వస్తువులు తీసుకొచ్చి మందిరానికి ఇస్తారు. దేవుని మందిరాన్ని కట్టించండి, శుభ్రంగా తీసుకొచ్చేస్తారు. భక్తి నిజంగా ఈ ఆలయానికి చాలా మంది సహాయం చేశారు, చాలా మంది ఇచ్చారు. మంత్రులే ఇచ్చారు, వాడిపోయిన వాళ్ళు ఇచ్చారు, గెలిచిన వాళ్ళు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. రాజుల భాగ్యముని యొద్దకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఉన్న పని కూడా రాజులు ధనవచ్చుగాక. ఆ తర్వాత నీకు ఏమని పేరు పెడతారంట? యెహోవా పట్టణం అనియు, నీ యొద్దకు వచ్చి వారు నీకు సాగిలు పడతారు. ఒకటి, రెండు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. చాలా ఈ సంఘాన్ని తృణీకరించే వాళ్ళు ఉన్నారు, ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఈ సంఘం అంటే చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఎక్కడ పడతారంట? నీ పాదముల మీద పడతారు. నేను ఒక ఆమెకి ఛాలెంజ్ చేశాను, ఫోన్ చేసి మరీ మాట్లాడాను. అక్కడ ఎవరు ఉండదు, ఎవరు వస్తారమ్మా, బాగున్న చోటుకి వెళ్ళిపోతున్నారు అన్నావు. సందర్భంలో అనకూడదన్నమాట. ఈ మాట వదిలేసింది. వదిలేస్తే నేను అన్నాను, నేను కళ్ళే ఆ మందిరం వైపు చూస్తాయి, నువ్వే చూస్తావు చూడు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి సాగిలి పడతారు చూడు. ఆ మందిరం ఎలా ఉంటుందో చూద్దు కానీ, ఆ సంఘం ఎలా ఉంటుందో చూద్దు కానీ, నువ్వే చూస్తావు చూడు అని నేను ఛాలెంజ్ చేశాను. అది జరుగునుగాక. దేవుని స్తోత్రం. ఆ తర్వాత యెహోవా పట్టణమనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టబడను. హల్లెలూయా. యెరూషలేము పట్టణమనియు, సియోనను లోతైన అనుభవం కలిగిన దానివనియు, దేవుని నమ్ముకున్న ప్రజలనియు ఈ సంఘమని పేరు పెట్టబడతాయి. హల్లెలూయా. వీళ్ళు నీతి గల జనం, వీళ్ళు నీతి గల పరిశుద్ధ యాజకులు, నీతి గల విశ్వాసం. ఇక దీని వైపు అందరూ కనులు ఎత్తుతారు, పాదాల దగ్గర అందరూ పడతారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలంటే చప్పట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆనందమిస్తాడో తెలుసా? నీతి గల జనం ఎప్పుడు ఎవరిని అబద్ధం ఆడుకోడు, నీతిగా ఉన్నవాడు ఎవరికి జడమనే సింహంలాగా నడుతాడు. నడుతాడో నడవడా? ఎవరికి జడ సింహంలాగా నడుతాడు. నాకెందుకు భయం? నేను అబద్ధం ఆడేనా? నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా? ఎవరి దగ్గర నేను అప్పు చేసి ఎక్కొట్టేనా? నాకెందుకు భయం? నీతి గల జనం రోడ్డు మీరుస్తున్నాడు. నీతి గల జనం అవుతాం, యథార్థవంతులం అవుతాం, పరిశుద్ధ జనం అవుతాం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. ఈ లోకంలో నిర్దోషవంతులుగా బ్రతుకుతాం, నీతిమంతులుగా బ్రతుకుతాం, పరలోకాన్ని కూడా సంపాదించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, మొక్కలు ఉంచుగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శింపరావా ప్రభో, అభిషేకం లేఖం
దర్శనం నీకు రావాలి. దేవుని యొక్క మాట నీకు వినపడాలి. ఆయన స్వరం నీకు వినపడాలి. పరిశుద్ధ జన్మవాలి. ఇదిగో నీతి గల జన్మవాలి. దేవుడు అప్పుడు నేను పిలుస్తాను పేరు పెట్టి. దేవుడు అప్పుడు ఆయన రాజ్యంలోకి ఆహ్వానిస్తాడు. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది దాఖలు చేయాలి. ఎంతకాలం అవినీతి బిడ్డగానే బ్రతుకుతాం. ఎంతకాలం నిరుత్సాహంగానే ఉంటాం. ఎంతకాలం ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంటాం. సహోదరి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుని కట్టడం అనుసరించినాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధపరచుకుని నేను పరిశుద్ధపరచు ప్రార్థన చేసుకో. పరలోకమందున మాకు గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. నాకు అందుతండ్రి కూడా మానలేదు దేవానికి వందనాలు. ఇశ్రాయేలు నువ్వు తప్ప మాకెవరున్నా? నీవే మా ప్రభువు అయ్యా. నీవే మాకు క్షేమాలు. నీవే మా సర్వస్వం. నిన్ను కలిగి ఉన్నారు. ప్రతి బిడ్డను బలపరచు. ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయంగా బలపరచు. ఆ శక్తులు దాచి ఆత్మలో తీవ్రతలు దాచి నీకంత నీకు లోబడి ఉండే గొప్ప అయ్యా నీకు వందనాలు. కట్టడం అనుసరించి నడిచి గొప్ప దాచి ఆజ్ఞలు పాటించి గొప్ప దాచి యెహోవా సన్నిధిలో భయం ఉనికి పుట్టించు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభు మీరు సీనాయి పర్వతం మీదకి దిగి వస్తే ఇలా గజగజ ఉడికారు. అందరూ బట్టి ఉనికి పుట్టించు. ఆరాధన అంటే ఉనికి పుట్టించు. భక్తి గల జనం కచ్చి నీతి గల జనం కచ్చి ఆశీర్వదించు తీర్చు. అనేక మందిని మందిరానికి రప్పించు. రక్తం జనసభకు కచ్చి నిందించిన వారు అవి నిషేధించుకోవాలి. అందరూ నాన్న వచ్చి పాదాల మీద సాగిలు పడే సన్నిధి తోడు వచ్చి వాక్య బిడ్డల హృదయంలో పంచకపోదాచి ముప్పదప్పుడుగా 400 100 ఫలించకపోదాచి నీ కొత్త తోడుగా వచ్చి సాధించి వేసినాము అడిగి వెనుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. రాజేష్ ఇల్లు కూడా తింటారులే అమ్మకని. రాకేష్ కొడతారా పైకి కొట్టాలమ్మడు ఇల్లు కూడా తింటారు. ఇల్లు కూడా తింటారు.
ఇంట్లో ఉన్నాడు కదా మన చెవులు ఆయన వస్తే చూపిస్తే దీంట్లో కూడా తీసుకెళ్ళాలి పోయింది అన్నమాట లోపల ఏదో ఒకటి ఇదైతే విజయవాడ అందరూ ప్రార్థన ఉంటుంది చర్చిలో అందరూ రండి. బుధవారం నాడు మీకు వ్యక్తిగతమైన ప్రార్థన చేయటం జరుగుతుంది. నైట్ ప్రార్థన పెట్టుకుందాం. ఆదివారం 9-10 గంటలకల్లా నేను వస్తాను. మొదటి ప్రార్థనకి అందరూ వచ్చేయాలి. అయితే ఇంకా మీకేమైనా పనులు ఉంటే ఆరాధన టైం కల్లా మొత్తం అందరూ వచ్చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన కానుకలను బట్టి ప్రార్థన చేద్దాం. పడిపోయింది పడిపోతే అది తీసుకెళ్ళి లాభం పెట్టారు. అది ఏదో చచ్చిపోయింది. ఫోన్ చేశారంటే ఇప్పుడు ఫోన్ చేస్తాను అన్నారా చేయమని అన్నారా అని తెలుసుకున్నాను. ఏం బాగా ఛార్జింగ్ పెట్టో రాకముందే పడిపోయింది. నాగరాజు తీసుకెళ్ళి లోపలికి ప్రార్థించేద్దాం. కోసం ప్రార్థించేద్దాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా కన్న తండ్రి కృతదేవ, మీ ఘనమైన నామముకే కృతజ్ఞత స్తోత్రం. మీ వేల కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో నా నాయన ఎత్తబడిన కానుకలను దీవించని ఆశీర్వదించు. నీకే కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు. గుర్తులు విప్పారు. నూరంతగా ఆశీర్వదించు. నూరంతగా ఆశీర్వదించు. వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించని ఆశీర్వదించు. అయ్యా వాళ్ళ బిడ్డలు ప్రయోజకులు అవడానికి సహాయం చేయి. ఉత్సవంలో నిరుతోడుగా సహాయం చేయి. ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ రావడానికి సహాయం చేయి. రాసిన బిడ్డలు ప్రభావ మరలా అయ్యా నాన్న ఏ కాలేజీలో చేరాలి, ఏది తీసుకోవాలో ప్రభావ, ఏ కోర్సు చదవాలి, జ్ఞానము తెలివి దాయించి మంచి ర్యాంకులు రావడానికి సహాయం చేయి. మంచి కాలేజీలో సీట్లు రావడానికి సహాయం చేయి. దైవానికి వందనాలు స్తోత్రాలు. పెద్దలకు గారికి మంచి ఆరోగ్యాన్ని దాయించి నలుగురు కండరాలు ఎముకలు మీరు ముట్టి స్వస్థపరచు. మంచి ఆరోగ్యాన్ని దాయించి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు. అయ్యా వ్యాధులు పడుతుంది ఉంటున్నావు, పశువు చనిపోయిందని తెలిసిందే. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఆ దుఃఖం నుండి ఆ బాధను విడిపించండి. సమాధానం, సంతోషం, ఆనందంలో దాయించి దేవానికి వంద. నీకు దూరంగా నువ్వు ఏం చేయగలుగుతామయ్యా? అయ్యా నీకు వందనాలు. నాకెందుకు నష్టం వచ్చిందని నీ పాదాల దగ్గర కన్నీరు కాచి బ్రతుకున్నాడు. ప్రార్థన చేసి జ్ఞానం తెలియకుండా ఇక్కడ నేర్పించండి. దేవానికి వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించు. బలహీనులను కాపార్చండి. ఎండాకాలం మంచి ఆరోగ్యాలను దాయించి బిడ్డలకు మంచి శక్తిని బలము దాయించి నీ కాపుదల ఉంచండి, నీ భద్రత ఉంచండి, నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయించి పశువులు మేము కొంటున్న బిడ్డలకి అయ్యో నీకు వందనాలు స్తోత్రాలు. మంచి అభివృద్ధిని దాయించి ఇదిగో నానైనా రామారావు గారు పశువులు పోయి దగ్గర 20 రోజుల పైన అయిపోతుంది ప్రభావం. చాలా వృద్ధాప్యంలో ఉండి ఎండల్లో తిరుగుతున్నారని అవి అందరూ జాడ తెలుసుకుంటున్నారని ఎవరు చెప్పట్లేదని బాధపడుతున్నారు. ఆ పశువులు దొరకటానికి సహాయించి, ఆ పశువులు దొరకటానికి సహాయించి మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ
వాళ్ళకి విశ్వాసం ఉందో లేదో తెలియట్లేదయ్యా, వాళ్ళు మందిరానికి రావట్లేదయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. నాకు అనుగ్రహించే వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారికి క్షేమం దయచేయమని మీరు ప్రార్థన చేశారయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లలకి వేసేది కుక్క పిల్లలకి ఒకటి నెట్టు కాదన్నవయ్యా. అయ్యా నీకు వందనాలు. నన్ను నమ్ముకున్న వాళ్ళకి గొప్ప కార్యాలు జరుగుతాయని మీరు అయ్యా నాన్న నీకు వందనాలు. పరిశుద్ధుడు నీకు వందనాలు. స్పష్టంగా మాట్లాడారయ్యా. అయ్యా వారు నేను నమ్ముకోలేదే, అయినప్పటికీ వారి పక్షం నేను అడుగుతున్నానే, వారి పశువులు దొరకటానికి సాధ్యం, వారి పశువులు దొరకటానికి సాధ్యం. ఇదిగో నేలకొండపల్లి చేస్తున్నారయ్యా. అయ్యా నీకు వందనాలు. యెహోషువ గారిని అయ్యా నారాయణ నీకు వందనాలు. స్వర్ణలత వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యెహోషువ గారు చేసే ఉద్యోగాన్ని దీవించండి. ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారే, అవన్నీ తాడుకునే కృపను దాయిచ్చి ధైర్యంగా నిలబడే కృపను దాయిచ్చి ఇదిగో రాజేష్ మంచిగా కాలేజీలో సీట్ రావడానికి సహాయం చేయి, పాలిటిక్ చదవటానికి సహాయం చేయి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో పాలిటిక్ ఎగ్జామ్ రాశారయ్యా తేజం ప్రభు నారాయణ. ఇదిగో నాన్న నీకు వందనాలు. సొలొమోను ప్రకాష్ పాలిటిక్ ఎగ్జామ్ పరీక్షలు రాశారయ్యా. ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి సహాయం చేయి, మంచి రిజల్ట్స్ ఆ బిడ్డలకు రావడానికి సహాయం చేయి. ఇదిగో మా ప్రాంతంలో ప్రభావ ఇచ్చి నాన్న నీతో రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకున్నాను, ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప ప్రయోజకుడిగా చేయమని అడుగుతున్నాను. ఇదిగో గృహాలు ఈ సంఘంలో ఉన్నవారికి, గృహాలు లేని వారికి గృహాలు కట్టుకునే కృపను దాయిచ్చి మంచి గృహాలను దాయిచ్చి గీతాకు మంచి గృహాన్ని దాయిచ్చి ఇదిగో నాన్న సంఘ బిడ్డలు ప్రభు విజయవాడ వెళ్ళిపోయారయ్యా. ఇదిగో నారాయణ నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు నీకు వందనాలు. ఇదిగో నారాయణ పరిశుద్ధుడు నీకు కృతజ్ఞత, స్తోత్రాలు. శ్రీనివాసరావు సత్యమల అన్నయ్య గారికి కాలికి ముళ్ళు దిగిందని చెప్తున్నారే, ఏదో దెబ్బ తగిలిందని చెప్పారయ్యా. స్వస్థపరచండి, మీ గాయపడిన అస్త్రేచుకుంటే స్వస్థపరచండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా శాంత నన్ను అక్కరని జ్ఞాపకం చేస్తున్నా, ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలను దాయిచ్చి దేవుడు మరలా సొంత గ్రామం వచ్చి ప్రభా నారాయణ నీకు వందనాలు. అయ్యా సాగిల పడతాడు. ఇదిగో నాన్న యెరూషలేమని సియోని అనే దీనికి పేరు వస్తుందని నేను వాక్యం సెలవిస్తుందయ్యా. ఆ రీతిగా బిడ్డలందరూ సొంత గ్రామంలోకి వచ్చి సాగిలు పడే కృపను దాయిచ్చి దేవానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు నీకు వందనాలు. తప్పిపోయిన బిడ్డలందరినీ మందిరానికి రావడానికి సహాయం చేయి, సాగిలు పడే కృపను దాయిచ్చి రాజుల భాగ్యం మందిరానికి రావడానికి సహాయం చేయి, అధికారుల భాగ్యం మందిరానికి రావడానికి సహాయం చేయి. మందిరం పని చేయబడే కృపను దాయిచ్చి మందిరం పని పూర్తవడానికి సహాయం చేయి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మరి వ్యాపారాలను దీవించండి, వారి పశువులను దీవించండి, పంట పొలాలను దీవించండి. వివాహ సంబంధాలు కుదిరిన వారికి వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయి. భార్య భర్తలు విడిపోయిన వారికి సమాధానం ఐక్యతను దాయిచ్చి సమాధానం కాపురం చేసుకునే కృపను దాయిచ్చి గృహాలు లేని వారు మంచిగా గృహాలు కట్టుకునే కృపను దాయిచ్చి అయ్యానికి వందనాలు, స్తోత్రాలు. వ్యాపారస్తులను దీవించండి, చిరులు చేసుకునే వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగస్తులను దీవించండి, వారి ఉద్యోగంలో ప్రభు యథార్థంగా చేయించడుగా ఇలాంటి అవమానాలు నిందలు ఎదురాని ఉంటాయి. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దాయిచ్చి గర్భఫలాలు లేని వారికి గర్భఫలమును దాయిచ్చి దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా అత్తమ్మల అమ్మాయికి గర్భఫలమును దాయిచ్చి గర్భాన్ని తెరవండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ పాదాలు పట్టుకుని వేడుకున్న బ్రతులు ఆడుకున్నా అయ్యా నానైనా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాను, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ కాపుదల ఉంచండి, భార్య భర్తలు వెళ్ళిపోయిన వారిని సమాధానపరచండి. దేవానికి వందనాలు, స్తోత్రం. పిల్లలకు మంచి జ్ఞానము తెలుగును దాయిచ్చి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము తెలుగును దాయిచ్చి వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చి నీ మహిమతో కప్పమని అడుగుతున్నా. ఇదిగో యూట్యూబ్ పరిచయలు కూడా దీవించండి ప్రభు. అయ్యా 42,000 మంది చూస్తున్నారయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. 10 మంది 20 మంది ఇక్కడ వింటున్నామయ్యా. నాని 42,000 మంది ప్రభు అయ్యా యూట్యూబ్ పరిచయలు చూస్తున్నారయ్యా. ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకునే కృపను దాయించి అనేక మందిలోకి వాక్యం వెళ్ళే కృపను దాయించి ఈ చిన్న సాగును అభివృద్ధి చేయమని అడుగుతున్నా, అంచెలంచెలను అభివృద్ధి చేయమని అడుగుతున్నా.
శాఖలు శాఖలుగా విస్తరించబడే కృపను దాయించి సంఘాన్ని నానాటికి అభివృద్ధినిచ్చి కుటుంబంలో యజమానుల మందిరానికి రావడానికి సాధించి యజమానులందరూ మందిరానికి రావడానికి సాధించి పురుషుల మందిరానికి నడిపించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామ ప్రజలను దీవించండి. గ్రామంలో జరుగుతున్న పరిచయలు, సేవకులు, సంఘాలు, సేవకురాలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమల వంతులిపచ్చి మీ కార్యక్రమించి మీ కాపుదలంచు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కట్టుబడిన కానుకలు దీవించి ఆశీర్వదించు. మీ మహిమల వంతులిపచ్చి యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరుగా ఆయన ఆహారం మాకు దాయిచ్చి మాడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మా శోధులతో అదృష్టం తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యుల సహవాసముల సమాధానం ఇప్పుడు కూడిన మనకును సకల పరిశుద్ధులకును రామినుకును సదాకాలము తోడై ఉంది నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలయ్యా. ఇచ్చారా? ఇటుగు ఫస్ట్ తిమోతి గ్లాసులు వీడియో అప్లేదు రా.